చెప్తున్నారా? ఎస్ఎంబిటి కూడా దూరంతో మనకి స్టార్టింగ్ శుభారంభం అనమాట. ఎవరికి మన ఫీల్డ్ లో పడతారు. ఎస్ఎంబిటి హౌరా 95 కిలోమీటర్స్ మాత్రం ఎర్రని కొట్టేసాడు నా పాల్కన్ ఎలా దూరంతో దొరకకుండా పరిగెడుతున్నాం. 20 కిలోమీటర్లు 418 కిలోమీటర్లు వర్షం దేవత్వంగా పడుతుంది. సూపర్ అన్న. పాల్కన్ తమ్ముళ్ళ ఉన్నాడు. రైలు ఫ్యాన్ మిత్రులకు మరొకసారి స్వాగతం అండి నమ్మ బెంగళూరు నుంచి. సో ఇప్పుడైతే మనం బీభత్సంగా ఖర్చు పెట్టి వరల్డ్ క్లాస్ లెవెల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఎస్ఎంబిటి బెంగళూరు స్టేషన్ బయట అయితే ఉన్నాం. సో నేనైతే ఇక్కడ నుంచి నాకు ఎంతో ఇష్టమైన ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. సో ఆ ట్రైన్ ఏంటి అనేది కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఇప్పుడే ఇలా లోపలికి ఎంటర్ అయ్యి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదగా వచ్చాను. సో 1 మీద వచ్చి చూస్తే మన సంఘం బ్రో ఈరోజు ఆల్మోస్ట్ 15 మినిట్స్ లేట్గా అయితే ఎస్ఎంబిటి నుంచి డిపార్ట్ అవుతున్నాడు. సో రీజన్ ఏంటో తెలీదు. సో ఇప్పుడే డిపార్ట్ అయ్యాడు. అలాగే మన ట్రైన్ ఎక్కడుందో కూడా చూసాను. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అని చెప్పించాడు. సో నేనైతే ఇప్పుడు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్దామని చూస్తున్నాను. సో ఇది మన సంఘం బ్రో జనరల్ పరిస్థితి అయితే. సో సోర్సే కాబట్టి పెద్ద జనం అయితే లేరు. కేఆర్పురం వెళ్ళేసరికి ఫుల్గా ఎక్కేస్తారు అక్కడే. సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్న సబ్వే అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 227 కనెక్ట్ చేసేది. సో పైన రాస్తుంది చూసారు లేదా. సో మనం ఇలా కింద నుంచి వెళ్దాం. సో లాస్ట్ టైం ఎస్ఎంబిటి నుంచి బ్లాగ్ చేసినప్పుడు అది హత్యా వీక్లీ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఆ బ్లాగ్లో చూపించుంటాను పైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అలా ఉంటుంది ఇది. సో దీంట్లో సబ్వే చూద్దాం. కూడా పెద్ద లేకిన కొడుకులా ఉన్నాడు. మొత్తం ఇక్కడే 2 గది కానిచ్చేసాడు. మీరు ఎవరన్నా వస్తే ఎస్ఎంబిటిలో ఈ సబ్వే అయితే అవాయిడ్ చేయండి, అసలు రాకండి. కొంపు. సో ఇది సబ్వే కింద అయితే ఎలా ఉంటుంది. సో లైట్లు అవి ఉన్నాయి కానీ కొన్ని ఏమో మిల్క్ అంటున్నాయి, కొన్ని ఏమో సరిగ్గా పనిచేయట్లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 213 వెళ్ళడానికి అనమాట, పైకి వెళ్ళడానికి. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో పడేశారు. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళాలి కాబట్టి సో ఈ సబ్వే నుంచి ఎగ్జిట్ అయితే అక్కడ ఉంది. సో నేనైతే సబ్వే నుంచి బయటికి వెళ్ళాక మాట్లాడతాను. ఇక్కడ కొంపుగా ఉంది. అస్సలు బాగాలేదు, అస్సలు లేదు మెయింటెనెన్స్ సబ్వే అయితే. సో ఇదేనండి మన కోచ్ M2 శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసిన కోచ్ అనమాట. 3 టైర్ ఎకానమీ కోచ్ ఇది. సో చూస్తేనే బాగా ఓల్డ్ కోచ్లో ఉంది. పెయింటింగ్ అవి వాళ్ళకి చేసారో లేదని పోయినాయి మరి తెలీదు. సో మనకైతే సైడ్ అప్పర్ వేసాడు. సైడ్ లోపల కూడా ఫస్ట్ సీట్ అన్న. నేను ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసిన అస్సలు రాకూడదు అనుకుని సీట్ సైడ్ అప్పరు. అది ప్లేస్ సరిపోదు, కంఫర్టబుల్గా ఉండదు. ఏటి చూసుకున్నా అదొక వర్స్ట్ సీట్ లాగా ఉంటుంది ఎప్పుడు నాకు. సో మనమైతే ఇప్పుడు ముందుకెళ్ళి ఈరోజు మన లోకి ఏంటో చూద్దాం, పవర్లో. సో ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12864 ఎస్ఎంబిటి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మన ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రీజన్. సో బేసిక్గా ఈ ట్రైన్ నెంబర్ గురించి ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా ప్రతి ట్రైన్ నెంబర్ వెనకాల ఒక కంప్లీట్ డీటెయిల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12864 కదా. సో ట్రైన్ నెంబర్లో సెకండ్ డిజిట్ వచ్చేసి 2 ఉంటే సో అది ఖచ్చితంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. 1 అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రైన్. అంటే స్టార్టింగ్ ఫస్ట్ డిజిట్ ఉంది కదా. సో స్టార్టింగ్ ఫస్ట్ డిజిట్ 1 ఉంటే అది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ట్రైన్. అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి 2 ఉంటే ఓన్లీ 2 ఉంటే అది మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా సో ఆ నెంబర్ అనేది స్పెసిఫిక్ రైల్వే జోన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో ఇన్ కేసు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ జోన్ ఎలా చూడాలంటే 3rd డిజిట్ అనేది ఏ జోన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మన కేసులో 3rd డిజిట్ వచ్చి 8 అనమాట. సో బేసిక్గా 8 అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ ఒక రైల్వే జోన్ ఏదైతే ఉంది. సో ఈ 3 రైల్వే జోన్లకి ఈ 8 అనే నెంబర్తో స్టార్ట్ అవుతాయి అనమాట ట్రైన్స్. 3rd డిజిట్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మీకు ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా, అదే మన పవర్ లోకో 39020 పెద్దవాడికి సంబంధించిన WAP7 అనమాట. సో కవచ్ అండ్ హాక్ ఫిట్టెడ్.
సో మనల్ని అయితే ఈలోపు ఎస్ఎంబిటి నుంచి విశాఖపట్నం వరకు పుల్ చేయబోతుంది. సో మన పవర్లోకి మనల్ని అక్కడ వరకు పుల్ చేస్తుంది, అక్కడ కూడా ట్రావెల్ చేస్తున్నాయి ఈరోజు. సో మనం వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉన్నాం కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఒక ట్రైన్ అయితే షంట్ చేస్తున్నారు. అసలు అదే ట్రైన్ అంటే ఎస్ఎంబిటి అగర్తల హంసఫర్ అనమాట. సో ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ హంసఫర్ అది యాక్చువల్ 10:15గా డిపార్ట్ అవ్వాలి. ఈరోజు ఆల్మోస్ట్ 2 hours 45 minutes రీషెడ్యూల్ అయింది. మేబీ రేట్లున్నా లేట్గా వచ్చింది అనుకుంటా, అందుకని చెప్పి దాన్ని అయితే రీషెడ్యూల్ చేశారు. బట్ ఆ ట్రైన్ ఆపరేట్ చేసేది మన ఎస్డబ్ల్యూఆర్ కూడా కాదు, బట్ ఎందుకు రీషెడ్యూల్ చేశారో తెలియదు. సో ఆల్మోస్ట్ అన్ని హంసఫర్ కోచ్తో నడుస్తుంది. ఇప్పుడు మనం లోకల్ అయితే చూస్తాం కదా, సరదాగా ఒకసారి జనరల్లోకి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాం. ఇదైతే కోచ్ పరిస్థితి, ఇక్కడే ఫుల్ అయిపోయి మొత్తం ట్రైన్ అంతా. సో జనరల్ అయితే పర్లేదు ప్రస్తుతానికి. సో స్టేషన్ కాబట్టి కొంచెం బాగానే ఉంది. సో తర్వాత కేఆర్పురం దాటిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో మనమైతే ఇప్పుడు మన ట్రైన్ గురించి మిగతా విషయాన్ని కంటిన్యూ చేద్దాం. సో మన ట్రైన్ వచ్చేసి 2002లో ఇనాగ్రేట్ చేశారు, జూన్ మంత్లో. సో అప్పట్లో ఇది హౌరా యశ్వంత్పూర్ మధ్యలో నడిచేది అనమాట. సో బేసిక్గా దీనికి ఇంకో పేరు కూడా ఉంది. కరెంట్లీ ఇదైతే ఎస్ఎంబిటి హౌరా మధ్యలో నడుస్తుంది కదా, ఇది వరకు హౌరా టు యశ్వంత్పూర్ మధ్యలో నడిచేది. అప్పట్లో దీన్ని యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు. నాకు కూడా ఇప్పటికి యశ్వంత్పూర్ హౌరా అంటేనే ఇష్టం. ఇది ఎస్ఎంబిటి హౌరా అనేది పలడానికి అంత వీలుగా ఉండదు, ఎందుకంటే నాకు యశ్వంత్పూర్ హౌరా అనేది అలవాటు అయిపోయింది కాబట్టి. అండ్ అలాగే మనం ట్రైన్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనోడు వచ్చేసి ఎస్ఎంబిటీలో మార్నింగ్ 10:35 అయితే డిపార్ట్ అవుతాడు. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి అరౌండ్ 6 or 8 అనుకుంటా హౌరాకి అయితే రీచ్ అవుతాడు. ఆల్మోస్ట్ 33 hours జర్నీ అయితే ఉంటుంది మనోడికి. మనోడికి కావాల్సిన డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 2000 kilometers. అలాగే మనోడి యావరేజ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 58 km/h అయితే ఉంది. సో మనోడికి కాట్పాడి రేణిగుంట మధ్యలో తప్ప మిగతా ఏరియా మొత్తం మనోడికి కంప్లీట్ 130 సెక్షన్ అయితే ఉంది. సో మనోడికి మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ కూడా 130 kilometers, బికాస్ మనోడు వచ్చేసి LHB రేక్స్తో నడుస్తున్నాడు. మన ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉన్నాం కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఎస్ఎంబిటి హౌరా దూరంతో ఉంది. రాడ్ నా కొడుకు పెద్ద డేంజర్ నా కొడుకాడు. సో వాడే మనల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ అలాగే మనకన్నా ముందు వెళ్ళాల్సిన ఎస్ఎంబిటి అగర్తల హంసఫర్ అనేది ఈరోజు రీషెడ్యూల్ అయింది. సో వాడు మన వెనకాలే వస్తాడు. సో వాడు ఏమన్నా మనల్ని ఓవర్టేక్ చేస్తాడో చూడాలి. బేసిక్గా వాడు వచ్చేసి 12:30కి డిపార్చర్ ఈరోజు. సో మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి సో వాడు మనల్ని అందుకోవడానికి టైం పడుతుంది, ఎందుకంటే వాడు వయా పెరంబూర్ వస్తాడు. సో మనం వయా కాట్పాడి తిరుపతి మీదుగా అయితే అలా వెళ్ళిపోతాం. సో వాడు మనల్ని ఓవర్టేక్ ఛాన్స్ అయితే లేదు విజయవాడ లోపల అయితే. బట్ విశాఖపట్నం లోపలైతే చేయొచ్చు. బేసిక్గా స్టాప్స్ చాలా తక్కువ అనమాట. సో పెరంబూర్ స్టార్ట్ అయితే విజయవాడ స్టార్ట్ అయితే డైరెక్ట్ దువ్వాడే. అండ్ కోవిడ్ ముందు వరకు మన ట్రైన్కి అయితే బీభత్సమైన నెంబర్ ఉండేది. ఎంత బీభత్సమైన నెంబర్ అంటే ఈ ట్రైన్ టికెట్ల కోసం కొట్టుకునేవాళ్ళు అనమాట, అసలు దొరికాయే కాదు. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ట్రైన్లో చాలా దారుణం అనమాట. నేను స్లీపర్ బుక్ చేసుకున్నా, అటు RACలో పడింది. సో నేనైతే ఎస్ఎంబిటి నుంచి ఆల్మోస్ట్ నెల్లూరు వరకు ఒకటే సీట్లో కూర్చుని పడుకోలేక సరిగ్గా కూర్చోలేక అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను స్లీపర్లో. అది కూడా చాలా దారుణమైన ఎక్స్పీరియన్స్ నాకైతే. అది ఇప్పటికీ మర్చిపోలేను. అంత దారుణమైన ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సో వీడు రన్ చూసి నేను చాలా మెస్మరైజ్ అయ్యాను అనమాట. చాలా మంచి రన్ అసలు. సో ఆల్మోస్ట్ ఆన్ టైం తీసుకెళ్ళిపోయాడు నన్ను అయితే. నేను అప్పుడు తాడేపల్లిలో డీబోర్డ్ అయిపోయాను. సో అక్కడైతే ఆన్ టైం తీసుకెళ్ళిపోయాడు. సో అప్పట్లో వీడు ఈవినింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యాడు అనమాట యశ్వంత్పూర్ నుంచి. సో బేసిక్గా ఆ టైంలో బయలుదేరితే బేసిక్గా ఆఫ్టర్ 3 తర్వాత బయలుదేరితే ఎవరైనా సరే, ఏ ఎంప్లాయ్ అయినా సరే ఇంటికి వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్ 3-4 తర్వాతే ప్రిపేర్ చేస్తారన్నమాట. సో వీడు కూడా అదే టైంలో బయలుదేరేవాడు. మార్నింగ్ 8:30-10 కల్లాగా దింపేసేవాడు అనమాట తాడేపల్లి కూడా. ఇంకా వైజాగ్ వాళ్ళకి అయితే ఆఫ్టర్నూన్ 12-1 అయ్యేది. సో వాళ్ళు ప్రిఫర్ చేసేవారు, ఎందుకంటే డే వేస్ట్ అయ్యేది కాదు. కరెంట్లీ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 10:30కి బయలుదేరుతాం కదా, ఆల్మోస్ట్ 1 full day పోతుంది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది అనమాట. ఇంకో 5 minutesలో మన డిపార్చర్ అయితే ఉంది. సో మనమైతే వెళ్ళి మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మనది మిస్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ 10:35కి మనకైతే ఎస్ఎంబిటి నుంచి డిపార్చర్ ఇచ్చారు. సో మన ఇప్పుడు స్లోగా డిపార్ట్ అవుతుంది ఎస్ఎంబిటి నుంచి. మన నెక్స్ట్ బస్ ఉన్న బస్సు కృష్ణాదిపురంలో. సో అది ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 4 kilometers ఇది ఉంటుంది. సో అది చూసుకుంటే ఎస్ఎంబిటి హౌరా దురంతో అనమాట. సో
ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:40 అవుతుంది. సో వాడికి ఇంకా హాఫ్ అన్ అవర్ పైన టైం ఉంది. సో వాడి పవర్లోకి వచ్చేసి అసలు నెంబరే కనిపించట్లేదు. వీళ్ళు లోకల్ క్లీన్ కూడా చేయట్లేదు అనుకుంటా. వచ్చేసి మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. ఈరోజు 22201 విజయవాడ P4 అయితే అని లీడ్ చేయబోతుంది. మనమైతే ఇప్పుడు స్లోగా కర్ర కొట్టుకుంటూ అసెంబ్లీ బయటకు వెళ్తున్నాం. అసెంబ్లీ బయటకు అనమాట. క్యాబిన్ దగ్గర అంతా వచ్చేసి కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. ఇది వచ్చేసి బెంగళూరు చెన్నై మెయిన్ లైన్ అనమాట. మనం వచ్చేసి SMVT నుంచి ఈ లైన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ ఒక మెమో ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది, ఏదో మరి తెలీదు, చూద్దాం. కుంభమేళా స్పెషల్ రేక్ అనమాట ఇది. RCF వాళ్ళది రైల్ కోచ్ ఫ్యాక్టరీ కాపర్తలలో మ్యానుఫ్యాక్చర్ అయింది అనమాట ఈ రేకు. సో మనం ఇప్పుడే స్లోగా యాక్సిలేట్ అవుతున్నాడు బయ్యప్పనహల్లి క్రాస్ చేస్తుండగా. సో ఎంత యాక్సిలేటర్ అయినా కూడా వితిన్ 2 కిలోమీటర్లో మనకి కేఆర్పురం స్టేషన్ అయితే వచ్చేస్తుంది. సో మనోడికి కేఆర్పురం స్టాప్ అయితే ఉంటుంది. దట్టు మెయిన్ లైన్ మీద ఉంటుంది. అది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. మెయిన్ లైన్ మీద ఆపుతాడు. సో అటు లైన్ వెళ్ళిపోతుంది కదా. బేసిక్గా అది వయా బెలందూరు రోడ్డు సేలం వెళ్ళే రూట్ అనమాట. సో వయా ధర్మపురి హోసూర్ అయితే వెళ్తుంది. సో బేసిక్గా మన ఎర్నాకుళం బెంగళూరు సిటీ ఇంటర్ సిటీ అయితే ఆ రూట్లోనే వెళ్తుంది. మనోడైతే ఇప్పుడు సోర్స్ నుంచి 4 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత వాడి ఫస్ట్ స్టాప్ అయిన కృష్ణరాజపురం ఆల్సో కేఆర్పురం మీద చేరుకున్నాడు. సో మనోడైతే ఇక్కడ రావాల్సిన టైంకి జస్ట్ 2 మినిట్స్ డిలే వచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద వచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద బగల్పూర్ SMVT ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో వాడైతే ఈరోజు ఆల్మోస్ట్ 3 అవర్స్ డిలేలో నడుస్తున్నాడు. నేనైతే ఏ రోజు నా లైఫ్లో ఏ రోజు మీరు రైట్ టైంకి వచ్చినట్టు చూడలేదు. ప్రతిసారి అయితే 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ లేట్ నడుస్తూనే ఉంటాడు ఈ ఎక్స్ప్రెస్. కానీ రన్ మాత్రం చాలా బాగుంటుందని విన్నాను. నేను ఒకసారి బుక్ చేసుకున్నా కానీ ట్రావెల్ చేయలేదు. అలాగే ఇంకో పక్కన చూసుకుంటే మనకి ఆయిల్ ఫ్రైట్ అయితే ఉంది ఈ పక్కన. మన SCR ఇది దక్షిణ మధ్య రైల్వేస్. సో మనకు డైరెక్ట్ గ్రీన్ వేసి పెట్టాడు. స్టార్టర్ కూడా ఎల్లో కూడా కాదు, మెయిన్ లైన్ కాబట్టి చమ్మని అందుకుంటాడు. అండ్ మనోడు కేఆర్పురం డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది బంగారపేట జంక్షన్లో. అరౌండ్ 54 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ రన్ ఉంటుంది. సో మనోడికి ఎలాగ 130 సెక్షన్ ఉంది కాబట్టి పిచ్చి కొట్టుడు కొడతాడు. మనోడైతే ఇప్పుడే కేఆర్పురం ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే డిపార్ట్ అయ్యాడు. సో యాక్సలరేషన్ అయితే బాగానే ఉంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, కొంచెం బాగానే అందుకున్నాడు యాక్సలరేషన్ కూడా. చూద్దాం ముందు ముందు మనోడి రన్ ఎలా ఉంటుందో. ఆబ్వియస్గా బాగానే ఉంటుంది. మీకు ఇప్పుడు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో ఎప్పుడైనా ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చి ఏదన్నా టువర్డ్స్ బెంగళూరు అది మెయిన్ స్టేషన్కి వెళ్ళే ట్రైన్ ఆగితే మాత్రం ఇది ఫ్లడ్ అయిపోతుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అసలు ఖాళీ ఉండదు. అండ్ అటువైపు చూసుకుంటే అది వచ్చేసి కృష్ణరాజపురం మెట్రో స్టేషన్ అనమాట. సో బేసిక్గా టువర్డ్స్ మారపల్లి కూడా ఒక మెట్రో లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పి కన్స్ట్రక్షన్లో ఉన్న పార్ట్ ఇది. సో అటువైపు ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్న కాడుగుడి మెట్రో లైన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ద వెరీ ఇన్ఫేమస్ కృష్ణరాజపురం డీజిల్ లోకోషెడ్కి వెళ్ళే లైన్ అనమాట. ట్రాక్ బేసిక్గా లోకస్ అన్ని వాటి మెయింటెనెన్స్ వాటి కోసం అయితే సో ఈ లైన్లో వెళ్తాయి అనమాట కిందకి. సో లోకోషెడ్ అనేది కొంచెం ముందు ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. లోపల లోకస్ అనేది కనిపించదు, కానీ చాలా వరకు డీజిల్ లోకస్ అయితే నాన్ ఫంక్షన్ చేసి పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్ లోకోమోటివ్సే కదా. కానీ డీజిల్ ఎరా అనేది బ్యూటిఫుల్ ఎరా
అనమాట ఇండియన్ రైల్వేస్ హిస్టరీలో. సరే కనిపిస్తున్నా తెలుగు బేసిక్ ఇవన్నీ డీజిల్ లోకోమోటివ్సే. సో పక్కన పెట్టేసారు అవన్నీ. సో బేసిక్గా వాటిలో ఏవో కొన్నింటిలో మాత్రమే షంటింగ్ వాడుతున్నారు. మనోడు రంగంలో నాకు చెత్త కూడా అతన్నాడు. జస్ట్ కేవలం డిపార్ట్ అయ్యేది లేదు, కింద కూడా అతన్నాడు అసలు. సో మనకి స్టార్టింగ్ శుభారంభం అనమాట. విపరీతమైన స్పీడ్లో వాడుతున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి హుడీ హాల్ట్ అని చెప్పి ఒక చిన్న స్టేషన్ అయితే వస్తుంది. సో బెంగళూరు పీపుల్ ఎవరైనా ఉంటే రైలు ప్రయాణం చేయడానికి బెస్ట్ స్పాట్ అనమాట బెంగళూరులో. సో ఇదే స్పీడ్లో వెళ్తాయి ట్రైన్లని, మ్యాక్సిమం ట్రైన్స్ ఫుల్ క్లియరెన్స్ ఉంటుంది ఇక్కడ హుడీ హాల్ట్లో అయితే. ఏం కొట్టాడని స్కిప్ అసలు ఈ వీడియో ఆడుతుంది. సో ఇది వచ్చేసి తిరుచిరాపల్లి శ్రీగంగానగర్ హంసఫర్ అనమాట. సో వీడైతే ఎప్పుడు ఈ సెక్షన్లో డీజిల్తో నడుస్తాడు. పిచ్చగా స్పీడ్ కొడుతున్న టైంలో ఎవడో ఏసీపీ చేసాడండి. ఎవడో థియేటర్ నా కొడుకు చైన్ పుల్లింగ్ అయితే చేశాడు. జస్ట్ హుడీ హాల్ట్ క్రాస్ అయింది, చైన్ పుల్ చేశారు. మనం వెంటనే ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయితే చేశారు. హుడీ దగ్గర ఒక రేంజ్లో పరిగెడుతుంటే వైట్ ఫీల్డ్ స్కిప్ వేరే లెవెల్ ఉంటుంది. పైగా ప్లాట్ఫామ్ స్కిప్ ఉండబోతుంది. ఎర్రకుట్టేస్తాడు, రికార్డ్ చేసి అలా గూస్ తెప్పించేద్దాం అది ఇది అనుకుంటే ఈయన కొడుకు ఎవడో చైన్ పుల్ చేసి మనల్ని ఇక్కడ ఆపించేశాడు. సో ఇప్పుడు మనోడు మళ్ళీ అదే స్పీడ్ ఎత్తుకోవాలంటే ఆల్మోస్ట్ వైట్ ఫీల్డ్ దాటేయాలి. బట్ చూద్దాం మనోడు స్కిప్ ఎలా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు మాలూరు పిక్ చేస్తున్నాం. సో మాలూరులో అయితే మన సిఎస్పీ అయితే వచ్చేసి ఉన్నాడు. వాళ్ళకి ఇక్కడ హాల్టింగ్ ఉంది కాబట్టి ఆగాడు అనమాట.
మనం వచ్చేసి ఇప్పుడు బంగారపేట జంక్షన్ అవుటర్లో ఉన్నాం అనమాట. సో మనోడు స్లోగా కరవ కొట్టుకుంటూ బంగారపేటలోకి అయితే ఎంటర్ అవుతున్నాడు. మనం ఇలా బంగారపేటలోకి ఎంటర్ అవుతున్నాం. అటువైపు ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే చెన్నై బెంగళూరు డబల్ డెక్కర్ అయితే డిపార్ట్ అవుతుంది. బేసిక్గా వీడి వెనకాలే వందే భారత్ కూడా ఉంది. సో వందే భారత్ అయితే వీడిని ఓవర్టేక్ చేస్తాడు, కానీ ఎక్కడ చేస్తాడో తెలియదు. సో 61 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడు సెకండ్ అఫీషియల్ స్టాప్ అయిన బంగారపేట జంక్షన్ అయితే చేరుకున్నాడు. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 మినిట్స్ లేట్గా వచ్చాడు, ఎందుకంటే మధ్యలో చైన్ పుల్లింగ్ అనేది జరిగింది కదా. సో అక్కడ చాలా అయిపోతుంది వచ్చింది. సో దానివల్ల డిలే అనేది యాడ్ అయింది అనమాట. సో లేదంటే మనం ఆన్ టైమే వచ్చాడు ఇక్కడికి. సో మనోడు అయితే ఇక్కడికి అక్కడ 4 మీద అయ్యాడు. సో ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సో 2 మినిట్స్ తర్వాత మనం అయితే ఇక్కడ డిపార్ట్ అయిపోతుంది. డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది తుంపంలో. సో మనం అయితే అక్కడ కలుసుకుందాం. మనకైతే బంగారపేట నుంచి డిపార్చర్ అయితే వేసేసారు. సో మనోడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే డిపార్ట్ అయిపోయాడు. ఒక 3-4 మినిట్స్ అయితే ఆగాడు. బేసిక్గా మన షెడ్యూల్ హాల్ 2 మినిట్సే, బట్ ఒక 2 మినిట్స్ అయితే ఎక్స్ట్రా ఆగాడు. జస్ట్ ఇప్పుడే ఫోన్ లోపల పెట్టుకుని ఈ లోపల వందే భారత్ వచ్చేసింది. చెన్నై బెంగళూరు వందే భారత్, సారీ చెన్నై బెంగళూరు కాదు, మధురై బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్. సో 95 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే కుప్పంకి అయితే చేరుకున్నాడండి. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 మినిట్స్ డిలేకి వచ్చాడు. సో బేసిక్గా ఇందాక 15 మినిట్స్ డిలే కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్స్ట్రా డిలే అయితే ఏమి యాడ్ అవ్వలేదు. సో మనోడు ఇక్కడ స్టాప్ వచ్చి ఉండబోతుంది 1 మినిట్. తర్వాత ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోయి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జలాలపేట జంక్షన్లో. సో ప్రస్తుతానికి మనం SWRలో ఉన్నాం. సో ఈ కుప్పం అనేది ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది అనమాట. సో బేసిక్గా ఇది కర్ణాటక నుంచి బయలుదేరిన తర్వాత ఆంధ్రాలో చిన్న ముక్కైన ఈ కుప్పము నెక్స్ట్ ఉన్న మలనూరుని టచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అయిపోతుంది. ఆ తర్వాత టువర్డ్స్ తిరుపతి వెళ్ళే రూట్లో మళ్ళీ ఆంధ్రాలో ఎంటర్ అవుతుంది. సో బంగారపేట నుంచి కుప్పం వరకు ఈ మధ్య స్ట్రెచ్ అయితే ఉందో, ఈ స్ట్రెచ్లో రన్న మాత్రం ఎర్రగొట్టేసారండి. అసలు మధ్యలో ప్లాట్ఫామ్ స్కిప్లు పడ్డాయి, కానీ రికార్డ్ చేయలేకపోయాను. నేను అటువైపు మెయిన్ వైపు ఉండిపోయా, బృందావన్ ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పి దాన్ని క్రాస్ ఓవర్ రికార్డ్ చేద్దామని చెప్పి. ఈలోపు ఈ పక్కన ప్లాట్ఫామ్ స్కిప్ కొట్టాడు. అసలు 130లో చితక్ కొట్టాడు. బండి మాత్రం మామూలుగా పరిగెడతలేదండి అసలు. ఇది మనకి SCRకి పాల్కన్ ఎలాగో, సో ఈ బెంగళూరు నుంచి హౌరా వెళ్ళే దారిలో ఇది ఒక పాల్కన్ అనమాట. సో బేసిక్గా పాల్కన్ ఇచ్చే ప్రయారిటీ కూడా దీనికి ఇస్తూ ఉంటారు. 2 హౌరాకి వెళ్తూ ఉంటే చిత్తకు కొట్టి ఎత్తనాడు అసలు రన్న మాత్రం. సో ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మనోడైతే కుప్ప నుంచి డిపార్ట్ అవుతున్నాడు. సో మనోడికి నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది జలాలపేట జంక్షన్లో. అండ్ మన SWRలో ఈ కుప్పం అనేది లాస్ట్ స్టాప్ అనమాట. సో దీని తర్వాత మనం SRలోకి ఎంటర్ అయిపోతాం. సో అండ్ ఇప్పుడు ఈ కుప్పం దాటిన తర్వాత ఒక ఘాట్ సెక్షన్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవాళ పెద్దగా వర్షం అయితే పడలేదు, కానీ వర్షంలో మాత్రం అద్దరిపోతుందండి ఆ లొకేషన్స్ మాత్రం.
మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వస్తే కుప్పం తర్వాత గేట్ దగ్గరికి వచ్చేసి నుంచోండి, మీరు చూస్తారు ఎంత బాగుంటుంది అనేది. అది ఏదో టీఎస్ఆర్ పని ఉంటుంది. సో ఈ సోమనాయక్కని బట్టి స్టేషన్ ముందు అయితే స్లోగా వెళ్తున్నాడు, స్లోగా వచ్చాడు. సో స్టేషన్ రాగానే యాక్సిలరేషన్ స్టార్ట్ చేశాడు. సో మనమైతే ఆల్మోస్ట్ జొలాపేట దగ్గరలో ఉన్నాం. సో మీకు ఆపోజిట్లో ఒక హిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి ఏలగిరి హిల్స్ అనమాట. సో అవి చాలా ఫేమస్, ట్రెక్కింగ్ అది ఉంటుంది అక్కడ ఏలగిరి హిల్స్లో. సో మనమైతే ఇక్కడ నుంచి జొలాపేట బైపాస్ క్యాబిన్ నుంచి జొలాపేటలోకి ఎంటర్ అవుతాం. వచ్చేసి చెన్నై కోయంబత్తూరు లైన్ అనమాట, దాంట్లోకి అయితే మర్జ్ అయిపోతుంది మన లైన్. అండ్ అదే తీరుస్తాను నేను టువర్డ్స్ కోయంబత్తూరు వెళ్ళి బైపాస్ అయినట్టు ఉంటుంది జొలాపేట జంక్షన్ రాకుండా. సో అటువైపు హిల్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో మనం ఇప్పుడు పెద్ద టర్నింగ్ కొట్టుకుని ఆ హిల్స్ దగ్గరికి వెళ్దాం అనమాట. సో జొలాపేట స్టేషన్ అనేది అక్కడ ఉంటుంది ఆ హిల్స్ దగ్గర. సో మనం ఇప్పుడు పెద్ద యూటర్న్ కొడతారు అనమాట ఇక్కడ నుంచి జొలాపేట బైపాస్ క్యాబిన్. సో అటువైపు తిరుపతి వెళ్ళే లైన్ ఉంటుంది, వెళ్ళిపోతుంది చూపించాలి. మనం ఇందాక మాట్లాడుకున్న టువర్డ్స్ కోయంబత్తూరు లైన్ అయితే ఇదే. సో బేసిక్ ఇది వచ్చేసి జొలాపేట బైపాస్ చేసుకుని వెళ్ళిపోతుంది టువర్డ్స్ తిరుపత్తూరు. సో ఇందాక మనం చూసిన మదురై బెంగళూరు వందే భారత్ అండ్ కోయంబత్తూరు బెంగళూరు సిటీ డబల్ డెక్కర్ కూడా ఈ రూట్లోనే వస్తాయి అన్నమాట. సో మనమైతే ఇక్కడ టువర్డ్స్ జొలాపేట జంక్షన్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి జొలాపేట బైపాస్ క్యాబిన్ అనమాట. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంటున్నాయి లైన్స్. సో అవి వచ్చేసి కోయంబత్తూరు చూస్తున్న లైన్స్. వీడెవడో ఫ్రైట్ గాడు మనతో పాటు ప్యారలల్ ఎంట్రీ అనమాట జొలాపేట జంక్షన్లోకి. సో 136 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు జొలాపేట జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో మనోడు ఇక్కడికి ఎగ్జాక్ట్ ఆన్ టైం అయితే వచ్చాడు. సో బేసిక్గా మనోడు 20 మినిట్స్ స్లాగ్ అయితే ఇంప్లాంట్ అయి ఉంది. సో మన 15 మినిట్స్ డిలే ఆల్రెడీ ఉండడం వల్ల స్లాగ్ ఆ డిలేని కవర్ చేసి సో ఆన్ టైంకి అయితే తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ జొలాపేట జంక్షన్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన వెనకాలే నేను ఎస్ఎంబిటీతో చెప్పిన రాడ్డన్న కొడుకైనా ఎస్ఎంబిటీ హోరా దూరంతో మన వెనకాలే ఉన్నాడు, జొలాపేట బైపాస్ క్యాబిన్ ఉన్నాడు. సో మేబీ మనల్ని ఇక్కడ ఉంచేసి వాడికి ఏమైనా ఓవర్టేక్ ఇస్తారేమో చూడాలి. లేదు మనల్ని వదిలేశారంటే మనం అప్పుడైతే కాట్పాడ వరకు దొరికే ఛాన్స్ అయితే లేదు, మ్యాక్సిమం పరిగెట్టుకుని వెళ్ళిపోతాం అన్నాడు. సో వాడు మన వెనకాల రావాల్సిందే. సో వాడైతే బిఫోర్ టైం నడుస్తున్నాడు. సో చూద్దాం. సో మనమైతే జొలాపేటకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే అయ్యాం. సో అండ్ ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సో మనమైతే ఇప్పుడు దూరంతో దొరకకుండా పరిగెడుతున్నాం. సో జొలాపేట నుంచి మనకు డిపార్చర్ వేసేసారు. సో వాడైతే మన వెనకాల రావాల్సిందే. సో కాట్పడే వరకు మనమే ముందు వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఇన్ కేస్ ఓవర్టేక్ వేసినా కూడా రేణిగుంటలో మనం ముందు వెళ్ళిపోతాం. బేసిక్గా రేణిగుంటలో వాడికంటే మనదే ముందే అరైవల్ ఉంది.
ఏం కొట్టలేదు గురియాసం చుట్టూ. మనమైతే ఇప్పుడు ఈ విరించిపురం స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. సో బేసిక్గా ఇక్కడ టీఎస్ఆర్ పోయినట్టు ఉంది, ఎందుకంటే పైన ఓవర్ హెడ్ లైన్స్ ఉన్నాయి కదా, వాటిని అప్గ్రేడ్ చేస్తుంటున్నారు. ఇదే అనుకుంటారు ఏదో ఇందాక నుంచి చూస్తున్నా. సంఘమిత్ర యాక్చువల్గా ఇప్పుడు 12:40కి ఎప్పుడు వచ్చాడు కాట్పాడికి. అప్పటి నుంచి ఇంకా కాట్పాడిలో ఉన్నాడు, జస్ట్ ఇప్పుడే డిపార్ట్ అయ్యాడు. మేబీ ఇదే అనుకుంటారు ఏదైనా. మనోడు 220 కిలోమీటర్లు కవర్ చేసి 5 minutes బిఫోర్ టైం అయితే కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చాడు. అండ్ మనోడు ఇక్కడ 5 minutes అయితే హాలిడే టైం ఉండిపోతుంది. టోటల్ 10 minutes స్టాపేజ్ అనమాట. అండ్ ఈ కాట్పాడి తర్వాత మనోడైతే డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ తిరుపతి అయితే వెళ్తాడు. అండ్ మన వెనకాల వచ్చే ఎస్ఎంబిటి హౌరా దూరంతో అయితే స్ట్రైట్గా పోయి అరక్కోణం నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఆడొచ్చి రేణిగుంటలో కలుస్తాడు. మనం ఇలా పోయా తిరుపతి నుంచి వెళ్ళి రేణిగుంటలో మర్చిపోతాం. ఈ కాట్పాడి స్టేషన్లో అయితే క్రౌడ్ బాగానే పుల్లేరు. బేసిక్గా ఈ కాట్పాడి స్టేషన్ ఫేమస్ దేనికంటే ఇక్కడ దగ్గరలోనే గోల్డెన్ టెంపుల్ అని ఉంటుంది, శ్రీపురం అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ సిఎంసి అని చెప్పి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చాలా ఫేమస్. బేసిక్గా ఇక్కడ చాలా తక్కువ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా అదొక రీసెర్చ్ సెంటర్. సో ఎక్కడెక్కడి నుంచో లైక్ నేను చాలామంది చూసాను, కొంతమంది హౌరా నుంచి రావడం. నేనైతే ఒక పర్సన్ కలిసాను ట్రైన్లో. సో అతనైతే డైరెక్ట్ గౌహతి నుంచి వచ్చాడంట సిఎంసీలో ట్రీట్మెంట్ ఇప్పించడానికి వాళ్ళ వైఫ్కి. సో అంత ఫేమస్ అనమాట సిఎంసీ అనేది ఇక్కడ. సో ఇది విషయం. ఆన్ టైమ్ డిపార్చర్ ఫ్రమ్ కాట్పాడి జంక్షన్. ప్యాంట్రీ గారు అడిగితే ఎగ్ బిర్యానీ 90 రూపీస్ అన్నాడు. సో కాట్పాడి వచ్చాక బయట తీసుకున్నాను. ఈ టమాటా రైస్ ప్లస్ 2 ఎగ్స్ ఉన్నాయి. సో ఇది డబల్ అండా బిర్యానీ అంట, 50 రూపీస్ తీసుకున్నాడు. ఇదేమో లెమన్ రైస్, అది కూడా 50. సో ఈ టమాటా రైస్ బిర్యానీ అయితే టేస్ట్ చేసాను, బాగానే ఉంది. సో 50 రూపీస్ అంటే పెట్టవచ్చు దానికి, బట్ అదేంటి ఇంకా తెలీదు, చూద్దాం. సో ఇందాక కాట్పాడి జంక్షన్లో ఫుడ్ అది తీసుకున్నాం కదా, సో తిందామని చెప్పి నా సీట్లో కూర్చుని తినే లోపల కాట్పాడి డిపార్చర్ అయిపోయింది. సో మనం తిరుపతి లైన్లోకి వచ్చేసాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే కాట్పాడి తర్వాత మనకు తిరుపతి వరకు నాన్ స్టాప్ రన్ ఉంటుంది, ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ అనమాట. సో మనకు మధ్యలో ఎక్కడ స్టాప్ అయితే లేదు. సో ఇప్పుడైతే వయా లూప్ లైన్ ఈ సిద్ధంపల్లి స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే అటువైపు మెయిన్ లైన్ మీద ట్రాక్ చెకింగ్ వ్యాన్ అయితే ఉంది అది. సో అందుకని చెప్పి మనల్ని ప్లాట్ఫామ్ మీద స్కిప్ చేయిస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి చిత్తూరు వస్తుంది. సో చిత్తూరు స్కిప్ అనేది రికార్డ్ చేసుకుందాం.
సో ఇప్పుడు వచ్చేసి మనం పాకాల జంక్షన్ అవుటర్లో ఉన్నాం అనమాట. సో ఈ లైన్ వచ్చేసి ధర్మవరం కదిరి మీదకి వస్తున్న లైన్. సో ఇది వచ్చేసి మన పాకాల జంక్షన్లో మెర్జ్ అవుతుంది అనమాట. సో మనల్ని అయితే ఇప్పుడు మెల్లిగా పాకాల ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు తీసుకొచ్చాడు, మెయిన్ లైన్ వదిలేసి, ఎందుకో తెలీదు. సో ఎందుకో తెలీదు మనల్ని అయితే పాకాల జంక్షన్లో లూప్ వేసాడు. సో ఏదో ట్రైన్ వస్తుంటుంది. సో డౌన్ లైన్లో దేనికో గ్రీనేజ్ పెట్టాడు, క్లియరెన్స్. ఏ ట్రైన్ చూద్దాం. సో ఎవడో వస్తున్నాడు, పాకాలను స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవడో చూద్దాం. ఈ టైంలో ఎవడబ్బా? ఈ రోడ్ అచ్చా, ఇది వచ్చేసి తిరుపతి కొల్లాం ఎక్స్ప్రెస్ అనమాట. తిరుపతి కొల్లాం వెళ్ళిపోగానే మనకి స్టార్టర్ వేస్తాడు. సో మనోడైతే ఈ పాకాల జంక్షన్ నుంచి డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో ఆల్రెడీ హాంకింగ్ అది వేస్తున్నాడు, స్టార్టర్ హాంకింగ్. సో వీ విల్ బీ డిపార్టింగ్ ఫ్రమ్ పాకాల జంక్షన్. అండ్ పాకాల జంక్షన్ డిపార్ట్ అయ్యాక మనకి ఇంకొక క్రాసింగ్ ఉంటుంది. అది వచ్చేసి తిరుపతి ఎస్ఎంవిటి బెంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్తో. దాని వెనకాలే పూణే కన్యాకుమారి కూడా ఉంది. సో ఈ రెండింటికి మనోడు క్రాసింగ్ తిరుగుతాడా లేదా వాళ్ళని ఆపి మనోడు మెయిన్ మీద కొట్టుకుంటూ వెళ్తాడో చూడాలి. సో అలాగే పాకాల జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూసుకుంటే గుంతకల్ తిరుపతి ప్యాసింజర్ అయితే ఉంది. సో విత్ గుంతకల్ G7. సో వాడు ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది, అప్పటి నుంచి ఎక్కడే ఉన్నాడు. మనోడైతే ఇప్పుడు ఫుల్ ఊపులో ఉన్నాడు. సో ఎదర పనపాకం అనే స్టేషన్లో సో తిరుపతి ఎస్ఎంవిటి ఇంటర్సిటీ అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. సో మనోడు ఇప్పుడు ఆ స్టేషన్ స్కిప్ కొడుతున్నాడు, చూద్దాం. సో నేను అనుకున్నాను మనం చంద్రగిరిలో లూప్ వేస్తానని చెప్పి, ఎందుకంటే మన జయంతి జనత ఉంది కదా, అదే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ తిరుపతి డిపార్ట్ అయిపోయింది ఇందాక. సో మనకేమన్నా ఛాన్స్ దొరుకుద్దా చంద్రగిరిలో వాణి లూప్ వేసి మనల్ని పంపుతాడు అనుకున్నాను. కానీ మనోడు చాలా ఫాస్ట్గా వచ్చాడు. సో అందుకని చెప్పి మనం లూప్ అవ్వాల్సి వచ్చింది. సో వాడు ఇప్పుడు మెయిన్ లైన్ మీద వెళ్ళిపోతాడు. సో అక్కడ చూస్తే మన జయంతి జనతకి అయితే ఫుల్ క్లియరెన్స్ ఇచ్చేసారు. సో మనడైతే వచ్చేస్తున్నాడు. సో ఆ క్రాస్ ఓవర్ అయితే రికార్డ్ చేసుకుందాం. సో స్టార్టర్ హాంకింగ్ అలాంటివి ఏం లేకుండా మనకైతే చంద్రగిరి నుంచి డిపార్చర్ అయిపోయింది. సో మనం కనీసం హాంకింగ్ కూడా కొట్టలేదు ఏంటో. సో మనం ఆల్మోస్ట్ తిరుపతి చాలా దగ్గరలో ఉన్నాం. బేసిక్గా ఇందాక 7 Hills కూడా క్రాసింగ్ పడిపోద్దామని అనుకున్నాను. ఎందుకంటే మన జయంతి జనత వెళ్ళిన 1 minute కానీ మనకి
స్టార్టర్ పడలేదు. సో భయపడ్డా మన డిలే ఇంకా పెరిగిపోద్దామని, కానీ మనకి స్టార్టర్ వేసి జాగ్రత్తగా పంపించేస్తున్నాడు. సో ఇదండి 326 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనడైతే ఇప్పుడు తిరుపతి స్టేషన్ అయితే చేరుకున్నాడు. సో ఆల్మోస్ట్ 22 మినిట్స్ డిలే. బేసిక్గా మధ్యలో పడ్డ క్రాసింగ్ల వల్ల అయితే ఈ డిలే అంతా పడింది. అండ్ మనం ఎప్పటి నుంచి అనుకుంటున్న ఎస్ఎంఈటీ హవర్ అయితే రేణిగుంటకు వచ్చేసింది. సో మనం ఇంకా తిరుపతిలోనే ఉన్నాం. మనం ఈ టైంకి బేసిక్గా రేణిగుంటకి వెళ్ళిపోవాలి 10 మినిట్స్లో. సో మనం అయితే తిరుపతి ఇప్పుడే వచ్చాం కదా. సో ఇక్కడ ఒక 5-10 మినిట్స్ ఆగి ఆ తర్వాత ఏమైనా డిపార్చర్ ఉంటుందని చూడాలి. సో ఖచ్చితంగా హౌరా దురంతో అయితే రేణిగుంట నుంచి వెళ్ళిపోతుంది. సో మాడైతే వెయిట్ చేయడం మన కోసం. కానీ చూసుకుంటే దారిలో మనం ఒకటే కూడా ఛాన్సే లేదు, 0%. ఎందుకంటే మనకైతే అసలు క్లియరెన్స్ ఇవ్వనే ఎవరు, మనం వాళ్ళ క్లియరెన్స్ వెళ్ళాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మనం విజయవాడకి ఏ టైంకి వెళ్తామో, విశాఖపట్నం ఏ టైంకి వెళ్తామో. సో మన క్రాసింగ్లో బేసిక్గా ఇందాక మనం ఇక్కడ వచ్చేసరికి 7 హిల్స్ ఎక్స్ప్రెస్ అనేది మన కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఎంత 40 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తుంది మన కోసం, మనం రావడం కోసం. బేసిక్గా మనకైతే తిరుపతిలో 5 మినిట్స్ హాల్టింగ్ టైము. అండ్ మనకి ఇక్కడ క్రూజ్ చేంజ్ అయితే జరుగుతారు. సో క్రూజ్ చేంజ్ అయితే ఆల్రెడీ అయిపోయినట్టు ఉంది. ఇందాక బెంగళూరులో ఇక్కడ టీసీలు అందరూ ఇక్కడ దిగిపోయారు అనమాట. సో ఇక్కడ నుంచి కొత్త టీసీ అతను టేక్ ఓవర్ చేస్తారు ఛార్జ్. అండ్ ఇక్కడ నుంచి కొత్త మళ్ళీ ఇక్కడ చార్టింగ్ కూడా జరుగుతుంది. సో తిరుపతి కోట సెపరేట్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మన పద్మావతి రేక్ అనమాట. సో తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రేక్ ఇది. అండ్ ఆల్సో దీనికి రేక్ షేరింగ్ కూడా ఉంది మన శబరి ఎక్స్ప్రెస్తో. సో మనకైతే యాక్సిలరేషన్ అయితే అందుకున్నాడు టువర్డ్స్ రేణిగుంట అనమాట. చూద్దాం మనం వెళ్ళే టైంకి ఏమన్నా దూరంతో ఇంకా అక్కడ రేణిగుంటలో ఉంటుందో ఉండదో. అసలు మనడు 4:45కి వెళ్ళగలదా లేదని చూద్దాం. సో మనమైతే ఇప్పుడే రేణిగుంట స్టేషన్కి అరైవ్ అవుతున్నాం. సో ఆ పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే కాచిగూడ మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అండ్ మళ్ళీ మన దూరంతో ఆల్రెడీ డిపార్ట్ అయిపోయినట్టుంది. సో సోర్స్ నుంచి 334 కిలోమీటర్లు క్లియర్ చేసి మనోడైతే ఇప్పుడు రేణిగుంట స్టేషన్ అయితే చేరుకున్నాడు. సో ఇక్కడికైతే ఎంత ఒక 20 మినిట్స్ డిలే అయితే వచ్చాడు. ఈలోపు మన దురంతో అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే మనం వాడి క్లియరెన్స్ మీద వెళ్ళాలి. సో చూద్దాం వాడు ఎంతవరకు కొడతాడో, మనం వాడి వెంకలు ఎలా పరిగెడతామని చూడాలి.
సో మనకు కూడా రేణిగుంట నుంచి అయితే డిపార్చర్ చేసేసారు. సో బేసిక్గా మనం ముందు వెళ్ళిన దురంతో ఉంది కదా, సో ఆ దురంతో కోసం అని చెప్పి మనల్ని కొంచెం ఎక్కువసేపు అయితే ఉంచారు. అండ్ మనకి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అయితే జరిగింది రేణిగుంటలో, బేసిక్ ఎప్పుడు జరుగుతుంది. సో అందుకని చెప్పి ఒక 10 minutes వరకు ఆగాల్సి వచ్చింది ఇక్కడ. సో మనోడు ఇప్పుడు 418 kilometers కవర్ చేసిన తర్వాత గూడూరు జంక్షన్కి అయితే వచ్చి చేరుకున్నాడు. అటు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చాడు. సో ఇక్కడికి మనోడు రావాల్సిన టైం కంటే ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చాడు. సో అది పెద్ద బ్యాటరే కాదు. అండ్ మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాం కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఒక ట్రైన్ ఉంది. అదేంటంటే మన ఫాల్కాన్తో రీక్ షేరింగ్ చేసుకునే సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. వీడు కూడా మన వెనకాలే బయలుదేరుతాడు. సో వీడి డిపార్చర్ వచ్చి అరౌండ్ 6:40 అనుకుంటా. సో వీడు కూడా మన వెనకాలే వస్తాడు, కానీ మనం వీడికి ఎక్కడ దొరకం. సో మనోడైతే చితక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి. సో అండ్ గూడూరు డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది నెల్లూరులో. అండ్ ఆ నెల్లూరు తర్వాత డైరెక్ట్ ఒంగోలు. సో చూద్దాం మన రన్ అయితే ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి మనకు ఆపోజిట్ వచ్చి ట్రైన్స్ అయితే ఏమీ లేవు. సో మనమైతే ఎగ్జాక్ట్లీ 2 minutes హాల్ట్ తర్వాత గూడూరు జంక్షన్ అయితే డిపార్ట్ అయ్యాం. సో తెలుసుగా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు అనమాట. మీకు సరిగా కనిపిస్తుందో లేదో కానీ బయట మాత్రం వర్షం బీభత్సంగా పడుతుంది అసలు. సో ఫోను బయటే పెట్టలేని పరిస్థితి. సో ఇది పరిస్థితి నెల్లూరులో అయితే. బీభత్సమైన వర్షం పడుతుంది. ఇంకో పక్కన రాడ్ ట్రైన్ ఆఫ్ ఇండియా అనే కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి.
73 కిలోమీటర్లు కవర్ చేసి 20 నిమిషాలు లేట్గా ఒంగోలు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే మనోడు అయ్యాడు. సో మనోడికి వచ్చేసి ఇక్కడ 2 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే ఉండబోతుంది. సో మన ఈ టైంలోనే ఫుడ్ అది తీసుకోవాలి. నా పక్కన వచ్చే విక్రమసింహపురి అమరావతిని కూడా రికార్డ్ చేయాలి. చూద్దాం రెండు జరుగుతాయి లేదా. సో మనకున్న 2 నిమిషాల టైం అయితే అయిపోయింది. మనకైతే ఫుడ్ ఏం దొరకలేదు. బేసిక్గా ఫుడ్ దొరికింది కానీ వాళ్ళ దగ్గర యూపీఐ లేదు అన్నారు. సో ఫుడ్ తీసుకోవడం కుదరలా. సో మనమైతే ఒంగోలు నుంచి డిపార్ట్ అయిపోయాం. సో అలాగే ఫుడ్ దొరకలేదు కాబట్టి మన విక్రమసింహపురి అమరావతిని రికార్డ్ చేసి కడుపు నింపుకుందాం ప్రస్తుతానికి. మిగతాది ఏమైనా ఉంటే ప్యాంట్రీ కార్లో చూసుకుందాం. సో 680 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే తెనాలి జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో ఇక్కడికైతే ఒక 20 మినిట్స్ అయితే వచ్చాడు. అండ్ అలాగే తెనాలి డిపార్ట్ కూడా అయిపోయాడు. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ అరైవ్ అయిపోయాడు. సో అది కూడా చెప్తున్నా. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది విజయవాడ జంక్షన్లో. సో అక్కడికైతే ఆన్ టైం వెళ్ళిపోతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ముందు వెళ్ళే ట్రైన్లు అయితే ఏమీ లేవు. సో ఫుల్ క్లియరెన్స్ అయితే ఉంది. సో 720 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు 3 నిమిషాలు లేట్గా విజయవాడ జంక్షన్ అయితే చేరుకున్నాడు. సో అండ్ మనోడు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే అరైవ్ అయ్యాడు. మనకి ఇక్కడ స్టాప్ ఉండబోతుంది 10 మినిట్స్. సో ఇక్కడ విజయవాడ దాటిన తర్వాత మన నెక్స్ట్ వచ్చి ఉండబోతుంది డైరెక్ట్ ఏలూరు. చూద్దాం మనోడికి ఎలాగా డిలే అయితే పెద్ద ఏమీ లేదు ఇప్పుడు. సో ఎలాగ 10 మినిట్స్ స్టాప్ కాబట్టి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది. సో వాటర్ ఫిల్లింగ్ అయిపోయాక మన దగ్గర డిపార్ట్ అయిపోతాడు. పెద్దగా డిపెండెన్సీ కూడా ఏమైంది, ఎందుకంటే ముందున్న దూరంతో ముందే ఎప్పుడూ వెళ్ళిపోయింది. సో మన ముందు ఎవరు లేడు ఇప్పుడు. సో మనమే బాదుకుంటూ వెళ్ళిపోవడమే. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వెళ్ళాం కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద కాచిగూడ విజయవాడ శాతవాహన రేక్ అయితే ఉంది. సో అది ఇందాకే వచ్చినట్టుంది.
సో సోర్స్ నుంచి 860 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనడైతే ఇప్పుడు రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాడండి. మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే ఒక 40 మినిట్స్ చేసి అయితే వచ్చాడు. సో మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది 2 మినిట్స్. అండ్ అలాగే రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి నుంచి మన రైల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో మన జనరల్ టికెట్ ఉన్నాడు కదా పార్థివ్, అతను కూడా ఈ రాజమండ్రి అనమాట. అండ్ ఇంకా ట్రైన్ ఇంకా చాలామంది ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి. అండ్ రాజమండ్రి డిపార్ట్ అయ్యాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది సామర్లకోటలో. అది ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో 5 మినిట్స్ హాల్ట్ తర్వాత మనకైతే రాజమండ్రి నుంచి డిపార్చర్ వేసేసారండి. సో మనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయితే రాజమండ్రి నుంచి డిపార్ట్ అవుతున్నాడు. సో మనమైతే ఇప్పుడు అనకాపల్లి దాటేసి తాటి స్టేషన్కి ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నాం. అంటే ఎస్సీఆర్ పరిధిలో ఉన్న లాస్ట్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం అనమాట. సో బేసిక్గా ఈ తాడి క్రాస్ చేసామంటే మనం వచ్చేసి ఎస్సీఆర్ నుంచి ఈ కోర్లోకి ఎంటర్ అయిపోతుంది, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోకి. అండ్ మనోడు వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత 40-50 మినిట్స్ బిఫోర్ టైం నడుస్తున్నాడు. అండ్ 1 అవర్ డిలే ఉన్నప్పుడు 40-50 మినిట్స్ బిఫోర్ టైం వచ్చేసాడు. సో మనోడికి స్లాగ్ ఇంప్లాంట్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ.
సో సోర్స్ నుంచి 1061 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనోడైతే 15 మినిట్స్ బిఫోర్ టైం అయితే విశాఖపట్నం స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో ఇక్కడికైతే మనోడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చాడు. సో బేసిక్గా విశాఖపట్నం రాకముందు సో అనకాపల్లి దగ్గర అయితే మనోడు ఆల్మోస్ట్ 1 అవర్ బిఫోర్ టైం అయితే నడిచాడు. కానీ తాడి దగ్గర అదొక రిపోర్టింగ్ స్టేషన్ అనమాట. సో అక్కడైతే హాఫ్ అన్ అవర్ పైన ఆపేశాడు. సో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మనకున్న బిఫోర్ టైం కొంచెం కవర్ అయింది. సో ఎలా అయినా సరే మనోడైతే ఇక్కడ బిఫోర్ టైమే వచ్చాడు. సో ఇంకా ట్రైన్ రన్ గురించి మరొకటి మాత్రం బేబచ్చమండి. అసలు తోపు రన్ అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా నాకు బాగుంటుందో తెలుసు, మరి ఇంత బాగుంటుందో తెలియదు. సో వీడైతే ఫాల్కన్ తమ్ముళ్ళలో ఉన్నాడు. ఫాల్కన్ చితక్కొట్టకుండా వచ్చేసాడు. కానీ మనోడికి స్లాగ్ అది కొంచెం ఎక్కువ ఇంప్లాంట్ అయితే చేశారు. అది ఇంప్లాంట్ చేయకపోతే మాత్రం మనోడు తోపు ఇంకా ఫాల్కన్తో సమానంగా పరిగెత్తేవాడు. సో నేనైతే రన్ విషయంలో బేబచ్చమైన సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే. ఇంకా ట్రైన్ నీట్నెస్ విషయం గురించి మాట్లాడుకుంటే ట్రైన్ మాత్రం బాగా మెయింటైన్ చేశారండి ఏసీ కోచ్లు అయితే. సో ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా క్లీనింగ్ అనేది చేశారు. సో ట్రైన్ అయితే నీట్గానే మెయింటైన్ చేశారు ఎస్టిమేటరీ నుంచి ఎక్కడి వరకు. సో ఇక్కడి నుంచి హౌరా వరకు ఎలా ఉంటుందని చూడాలి. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం డిపోర్ట్ అయిపోయాం కదా. సో మనం చూసిన ఛాన్స్ లేదు. కానీ ఐమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అయితే జర్నీ అని నేనైతే చెప్తాను. మీరైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడైతే ఈ ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీ అయితే బాగానే ఉంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు బెంగళూరు నుంచి విజయవాడ మధ్యలో ట్రావెల్ చేస్తే మాత్రం మీకు కరెంట్ అవైలబిలిటీలో థర్డ్ ఏసీ అండ్ థర్డ్ ఎకానమీ దొరికే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు విజయవాడ దాటితే మాత్రం మీకైతే చాలా కష్టం టికెట్స్ దొరకడం. బేసిక్గా దీని ట్రైన్కి పీక్ ఎక్కడ చూసానంటే విజయవాడ టు విశాఖపట్నం మధ్యలో. సో ఈ విజయవాడ టు విశాఖపట్నం మధ్యలో మాత్రం పీక్ సెల్లింగ్ పాయింట్ అనుకుంటే అసలు నాకు ఎప్పుడు రెగ్రెట్గా ఉంటుంది. కరెంట్ అవైలబిలిటీ ఎప్పుడు చూడలేదు టికెట్లు. నేను ప్రతిరోజు ఫుల్ నడిచే ట్రైన్ అనమాట విజయవాడ విశాఖపట్నం మధ్యలో అయితే. అండ్ విశాఖపట్నం హౌరా మధ్యలో కూడా కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ దొరుకుతున్నాయి థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ టికెట్స్లో. మీరు చూడండి ఒకసారి. సో ఇంకా నేనైతే ఇప్పుడు ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.